వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ప్రపంచం పరుగులు పెడుతుంది. సమయం ఎవరి కోసం ఆగడం లేదు. ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచం. అక్కడ మనుషులు ఉండరు, కేవలం నంబర్లు మాత్రమే ఉంటాయి. టార్గెట్లు, డెడ్ లైన్లు, మేనేజర్ల అరుపులు, పని ఒత్తిడి. ఇదే సగటు ఉద్యోగి జీవితం. రోబోల్లో మారుతున్న మనుషులు, రక్తమాంసాలు లేని యంత్రాల్లా మారుతున్న కంపెనీలు. కానీ ఈ రాతి గుండెలున్న కార్పొరేట్ సామ్రాజ్యంలో ఒక సున్నితమైన మనసు ఉంది. ఉద్యోగిని పనిముట్టులా కాకుండా ఒక మనిషిలా చూసే గొప్ప నాయకుడు ఉన్నాడు. తన వద్ద పనిచేసే ఉద్యోగుల అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనందం కోసం అతను తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఆ బాస్ ఎవరు? ఆయన చేసిన ఆ వినూత్న ప్రకటన ఏంటి? కార్పొరేట్ నరకంలో కోహినూర్ వజ్రం లాంటి చల్లని శుభవార్త చూస్తే కన్నీళ్లు ఆగవు. ఆలస్యం లేకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఢిల్లీ దేశ రాజధాని. వేల కంపెనీలు, లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ప్రతిరోజు ఉదయం 8కి ఆఫీసు మెట్లు ఎక్కడం, అర్ధరాత్రి నీరసంగా ఇంటికి చేరడం. ఇదే అక్కడి దినచర్య. తమ సొంత జీవితం కోసం, కన్న వారి కోసం సమయం కేటాయించలేని దుస్థితి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎలైట్ మార్క్యూ అనే PR సంస్థ నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఆ సంస్థ CEO రజత్ గ్రోవర్ పెట్టిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఆయన ప్రకటించింది ఏదో భారీ బోనస్ కాదు, అంతకు మించిన ఒక ఆత్మీయమైన కానుక. మీ తల్లిదండ్రులను టూర్కి తీసుకెళ్ళండి. దానికి అయ్యే ఖర్చులో రూపాయలు 10,000 కంపెనీ ఇస్తుంది. అంతేకాదు, ఆ 3 రోజులు మీకు అదనపు సెలవులు. మీకున్న లీవ్స్ ఒక్కటి కూడా తగ్గవు. ఇది రజత్ గ్రోవర్ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్. వినడానికి చిన్న విషయమే అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఆలోచన ఎంతో గొప్పది. మనం ఎప్పుడూ ఏదో ఒక రోజు అని వాయిదా వేస్తుంటాం, కానీ మన కోసం జీవితాన్నే ధారపోసిన తల్లిదండ్రుల విషయంలో రేపు అనేది గ్యారంటీ లేదు. అందుకే వారిని ఇప్పుడే తీసుకువెళ్ళండి, ఆలస్యం చేయకండి అని రజత్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి గుండెను తాకుతున్నాయి. నిజమే, మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే, మనం కంపెనీలు నిర్మిస్తున్నామంటే దానికి పునాది మన తల్లిదండ్రులు. రజత్ గ్రోవర్ అదే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఆఫీసుకు రావడానికి ముందే ఎవరో ఒకరు తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేచి తనకు వండి పెట్టారని, తన ఇల్లు చక్కదిద్దారని ఎమోషనల్ అయ్యారు. మన ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టింది, మనకు విలువలు నేర్పింది వారే అని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. ఇది పబ్లిసిటీ కోసం కాదు, ఆ తల్లిదండ్రుల త్యాగాలకు ఇచ్చే చిన్న గౌరవం అని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు రజత్ గ్రోవర్ ఒక సెన్సేషన్. రియల్ బాస్ ఆఫ్ ది ఇయర్ అంటూ నెటిజన్లు ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రతి కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులు ఒత్తిడి నుంచి బయటపడతారని, కుటుంబ బంధాలు బలపడతాయని అభిప్రాయపడుతున్నారు. కేవలం లాభాల వేటలో పడి మనుషులను మర్చిపోతున్న ఈ కాలంలో రజత్ గ్రోవర్ వంటి వారు ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. డెడ్ లైన్ల కన్నా నాన్నతో గడిపే సమయం విలువైనదని, టార్గెట్ల కన్నా అమ్మ ముఖంలో కనిపించే చిరునవ్వు గొప్పదని నిరూపించిన బాస్ నిజంగా సూపర్ బాస్ గురు. తల్లిదండ్రుల కలల కోసం తమ జీవితాన్ని అంకితం చేసే పిల్లలు ఉన్న ఈ సమాజంలో పిల్లల తల్లిదండ్రుల కోసం ఆలోచించే ఇలాంటి బాస్ ఉండడం నిజంగా అభినందనీయం. ఈ కథనం ఎంతో మంది కార్పొరేట్ నాయకుల్లో మార్పు తెస్తుందని ఆశిద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.